కడప జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి కసి తీర్చుకున్నారు. కడపలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా మాధవిరెడ్డి గెలిచారు. గెలిచింది ఒకేసారైనప్పటికీ ఆమె నిత్యం వార్తల్లోనే ఉంటున్నారు. కడప రెడ్డమ్మగా ఆమె దూకుడుతో వ్యవహరిస్తున్న తీరు కొన్నిసార్లు విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మాధవిరెడ్డి కడప జిల్లాలో టీడీపీలో ఫైర్ ఉన్న లీడర్ గా ఎదుగుతున్నారు. కడప జిల్లా వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కావడంతో మాధవిరెడ్డికి టీడీపీ కూడా అదే స్థాయిలో ప్రయారిటీ ఇస్తుంది. పార్టీ అన్ని రకాలుగా అండగా నిలుస్తోంది. మాధవిరెడ్డి భర్త కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి. తొలి నుంచి ఆయన కుటుంబం టీడీపీలోనే కొనసాగుతోంది. ఆర్థికంగా సామాజికంగా బలమైన కుటుంబంగా పేరుంది. జగన్ సొంత జిల్లాలో అది కడపలో గెలవకపోయినా పార్టీ జెండాను రెడ్డప్పగారి కుటుంబం వదిలిపెట్టలేదు. ఈసారి మాత్రం తన సతీమణి మాధవిరెడ్డికి టికెట్ తెచ్చుకుని మరీ గెలిపించుకున్నారు. మాధవిరెడ్డి గెలిచిన దగ్గర నుంచి స్పీడ్ గానే ఉన్నారు. కార్పొరేషన్లో కుర్చీ కోసం చేస్తున్న గలాట కూడా కొంత కాంట్రవర్సీగా మారినా ఆమె తగ్గడం లేదు. తనకు వేదికపై కుర్చీ వేయని నువ్వు కూర్చీలో ఎలా కూర్చుంటావో చూస్తానని వెళ్లిపోయారు. అనుకున్నట్లే మాధవిరెడ్డి అనుకున్నది సాధించారు. ఇక ఎన్నికల సమయంలోనే పార్టీ సీనియర్ నేత అలంకాన్పల్లి లక్ష్మీరెడ్డి శ్రీనివాసులరెడ్డి మధ్య టికెట్ విషయంలో విభేదాలు తలెత్తాయి. అటు తన భార్య మాధవికి టికెట్ కోసం పట్టుబట్టి సాధించుకున్నారు శ్రీనివాసులరెడ్డి. తర్వాత కార్పొరేషన్ సభ్యత్వ సమావేశంలో ఎమ్మెల్యే మాధవి, లక్ష్మీరెడ్డి కోడలు ఉమాదేవి మధ్య విభేదాలు తలెత్తాయి. ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు ప్రత్యర్థులుగానే మెలుగుతున్నారన్నది కడప టీడీపీ టాక్. ఇప్పుడిక మహానాడు జరుగుతున్న వేళ మరోసారి ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. నియోజకవర్గంలో తనకు అడ్డే లేకుండా చేసేందుకు పావులు కదుపుతున్నారట ఎమ్మెల్యే మాధవి. నాడు తన ఎమ్మెల్యే టికెట్ కి అడ్డు తగిలిన లక్ష్మీరెడ్డిని టార్గెట్ గా మినీ మహానాడు వేదిక మీద నుంచి విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే. అలాంటి వాళ్లు పార్టీ కండువా కప్పుకునొస్తే తరిమి కొట్టండని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీకి ఓటు వేయాలంటూ లక్ష్మీరెడ్డి మాట్లాడిన ఆడియోను విడుదల చేశారు మాధవిరెడ్డి. నాడు తనను ఓడించేందుకే లక్ష్మీరెడ్డి, ఆయన కోడలు ఉమాదేవి వైసీపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు ఎమ్మెల్యే. ఇలాంటి కోవట్లను పార్టీ నుంచి తరిమి కొట్టాలని మినీ మహానాడు వేదికపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కడప టీడీపీలో కలకలంగా మారాయి. అటు ఎమ్మెల్యే దంపతులపై లక్ష్మీరెడ్డి కుటుంబం సైతం అదే స్థాయిలో ధ్వజమెత్తారు. ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్నామని, పార్టీ కష్టకాలంలో కూడా వదిలి వెళ్లలేదని క్లారిటీ ఇచ్చేశారాయన. వాసు కుటుంబం 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి కడపలో మకాం వేసి పదవులు పొందారన్నారు లక్ష్మీరెడ్డి. సీనియర్ నేతనైన నాకు మినీ మహానాడుకు ఎందుకు ఆహ్వానం పంపలేదని ప్రశ్నించారు. పార్టీ కోసం నా ఆస్తులు అమ్ముకున్నానని, మీ మాదిరి చిల్లర రాజకీయాలు చేయలేదని శ్రీనివాసరెడ్డిపై ఘాటుగా విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే మాధవి అసలైన టీడీపీ నాయకులను పక్కన పెట్టి వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులిస్తున్నారని ఆరోపించారు. పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తొలిసారి జిల్లాలో మహానాడు నిర్వహిస్తున్న వేళ ఇద్దరి మధ్య మొదలైన వివాదం కార్యకర్తల్లో అయోమయాన్ని పెంచుతోందట. కానీ దాంతో సంబంధం లేకుండా ఎమ్మెల్యే మాధవి మాత్రం పార్టీలో ప్రత్యర్థులు లేకుండా చేసుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఒకవైపు వైసీపీని ఖాళీ చేసే పనిని మొదలుపెట్టారట. మేయర్ సురేష్ బాబును లక్ష్యంగా చేసుకుని ఆయనపై అనర్హత వేటుపడేలా చక్రం తిప్పి రాజకీయంగా ముందుకెళ్లారు. మరోవైపు సొంత పార్టీలో అడ్డుగా ఉన్న సీనియర్ నేత లక్ష్మీరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. మహానాడు జరుగుతున్న వేళ ఈ ఆధిపత్య పోరుపై టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.